అది మా ఇంటి నుంచి ఫోన్ వస్తే వెళ్ళాను. అసలు ఈ టైంలో ఫోన్లు ఏంటండి? మీరు బయటికి వెళ్ళినప్పుడు నాతో చెప్పెళ్ళొచ్చు కదా. కొంచెం ఉంటే మీ బామ్మ కత్తి మీద పడేది. నేను ఆ టైంకి బాత్రూమ్ కన్నా లేవబట్టి సరిపోయింది. నేను లేవడం కొంచెం లేట్ అయి ఉంటే ఏమయ్యేది? సరే నాతో మాట చెప్పెళ్ళొచ్చు కదా. పక్క పక్క బెడ్స్ వాళ్ళం, 4 రోజులు కలిసి ఉండేవాళ్ళం. ఆ మాత్రం హెల్ప్ చేసుకోలేవా? ఈ రోజు మీ బామ్మకి ఏమైనా జరుగుంటే మీరు జీవితాంతం బాధపడేవారు. నిజంగా మీరు ఉండబట్టే మా బామ్మ మాకు దక్కింది. అయ్యయ్యో, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారేంటండి? దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఏదో మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోద్ది. వెంకట్ 11 అయినట్టుంది. డాక్టర్ టాబ్లెట్ వేసుకోమన్నాడు కదరా. ఏమండి ఒక్క నిమిషం, మా బామ్మకి టాబ్లెట్ వేసి వస్తా. పెద్దవాళ్ళు కదా. ఏరా నిన్నే ఆ టాబ్లెట్ ఏదో ఎవరా చూసి. టాబ్లెట్ కదా వేస్తానే. ఇదిగా 11 గంటలది, 12 గంటలది, 3 గంటలది, 4 గంటలది, 5 గంటలది. ఏమైంది బామ్మా? ఏంటి ఈ బెబ్బెబ్బె ఏదో చెప్పేస్తుంది. ఏమైందండి? ఏమోనండి, ఇందాక నుంచి మా బామ్మ ఏదో చెప్పాలనుకుంటోంది. ఏం లేదండి, మీ బామ్మగారికి దాహం వేస్తుంది అనుకుంటా. అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా బామ్మగారు. మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి, వెళ్ళండి. మామూలు నీళ్ళు కాయే, తులసి నీళ్ళు. చూసారా, నీళ్లు తాగంగానే ఎంత ప్రశాంతంగా పడుకున్నారు. కూర్చోండి. థ్యాంక్స్ అండి. భలేవారండి. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి. నేనున్నా కదా. అన్నట్టు నా పేరు వెంకట్. తెలిసిన వాళ్ళు సత్యనారాయణ అంటారు, బాగా తెలిసిన వాళ్ళు వెంకట సత్యనారాయణ అంటారు, ఇంకా బాగా తెలిసిన వాళ్ళు వీర వెంకట సత్యనారాయణ అంటారు. అదేంటి? అదో పెద్ద కథలేండి. అన్నట్టు మీ పేరేంటండి? మధుమిత. నైస్ నేమ్. తెలిసిన వాళ్ళు మధు అంటారు. మీరు ఉండేది ఎక్కడండి? శుభోదయం. మధు గారు, నాది మరీ అంత భయపెట్టే ఫేస్ కాదండి. గుడ్ మార్నింగ్ అండి. ఏమండి, నేను టిఫిన్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలా? నాకే వద్దండి, కాసేపు అయితే మా నాన్నగారు వచ్చేస్తారు, నేను వెళ్ళిపోతాను. మీకంటే మీకోసం కాదండి, వాళ్ళ కోసం. వాళ్ళు టైంకి తినలేదనుకోండి, బీపీ అని, బ్లడ్ ప్రెషర్ అని, అల్సర్ అని, అబ్బబ్బబ్బబ్బ ఏవేవో వచ్చేస్తాయండి. సరే, మా బామ్మకి 2 ఇడ్లీలు తీసుకురండి. అలాగే అండి. ఏమండి, డబ్బులేంటండి మన ఇద్దరి మధ్యన అసహ్యంగా. మీరు ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నాకు తెలుసు ఆడవాళ్ళు డబ్బులు ఎక్కడ దాచుకుంటారు. వి ఫర్ వెంకట్, ఎన్ ఫర్ నీ డబ్బుతో, ఎం ఫర్ మీకే, టీ ఫర్ డిఫెన్స్, పీ ఫర్ పట్టుకొస్తున్నాడు, సి ఫర్ సీరియస్. ఇన్నెందుకండి? మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కదా అండి, అందుకే. టిఫిన్స్ అన్ని చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా అన్ని ట్రై చేయాలి. ఎంతండి? మీరు భలేవారండి, మాత్రం షేర్ చేసుకోకపోతే ఎలా అండి? పక్క పక్క బెడ్స్ వాళ్ళం. ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? నాన్న, రాత్రి ఈయన వల్లనే బామ్మకి పెద్ద గండం తప్పింది. అమ్మకేమైంది? రాత్రి మంచినీళ్ళ కోసమని లేచి కత్తి మీద పడిపోయింది. నువ్వేం చేస్తున్నావు? ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాను, ఆ టైంలో ఈయన కాపాడారు. ఇతను కాపాడా? బామ్మ కోసం పొద్దున్నే టిఫిన్లు కూడా తెచ్చారు. ఎంతైంది? 4 రోజులు కలిసి ఉండేవాళ్ళం, మన మధ్యన డబ్బులు ఎందుకు అంకు? చిల్లరుందమ్మా? మధ్యలో నీ గోలంటే ఏం లేదు అంకుల్, తన దిండు కింద నల్ల పర్స్ లో డబ్బులున్నాయని చెప్పాను. నీకెలా తెలుసు? ముసలోళ్ళ బాధలే కాదు,
వాళ్ళ భావాలు కూడా నాకు తెలుసు. నేను దూరదర్శన్లో సైకిల్ చేసేవాడిని. తీసుకోండి. వద్దండి వద్దండి నువ్వు ఇవ్వు నాన్న. తీసుకోయా పర్లేదు. వద్దండి వద్దండి. తీసుకో. తీసుకోండి. ఓకేనండి. వెళ్ళొస్తానండి. నువ్వు బయలుదేరమ్మా. ఓకే నాన్న. కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు స్పెన్సర్స్ లో సరుకులు తీసుకెళ్ళు. అలాగే. రే నువ్వు ఇలా డిస్కౌంట్ అడుగుతావని నీకు తెలియనివ్వలేదు నాకు సూపర్ మార్కెట్ ఉందని. రే రాజా, మా ఇంటికి అనుకో, నేను ఎలాగో డిస్కౌంట్ అడగను రా. మా ఫ్రెండ్ కోసం రా, ప్లీజ్ రా. 10% డిస్కౌంట్ ఇరా. అదంతా కుదరదురా. కనీసం మన ఫ్రెండ్షిప్ చూసేనా ఇవ్వరా. మన మధ్యలో అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఏం లేదులే. రే తను చూస్తుందా, ఇదిగో నా పేరు పెట్టుకో. 10% డిస్కౌంట్ మాత్రం మర్చిపోకు. ఓ మై గాడ్, మధు గారు మీరేంటి ఇక్కడ? నేను ఇక్కడ జాబ్ చేయడం లేదు, కొనడానికి వచ్చాను. మీరు భలే కామెడీ అండి. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్, ప్లీజ్ ప్లీజ్. అరే మీరు కూడా ఫేర్ అండ్ లవ్లీయా? అవునండి. ఏమండి, నాకిప్పుడు 3వ నెల అండి. 3 నెలలుగా ఫేర్ అండ్ లవ్లీ వాడుతున్నాను. నో చేంజ్. ఇదిగో చూడండి, బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉన్నాం. అయినా సూర్యుడు సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి తప్పు అడిగినట్టు మీకెందుకండి ఫేర్ అండ్ లవ్లీ? అరే మీ ఇంట్లో సర్ఫా అండి? మా ఇంట్లో కూడా సర్ఫే. అయినా మీరేది వాడినా ఒకటేలేండి. అదేంటండి? మీరేం బట్టలు వేసుకున్నా వాటికంటే మీదే తలతలలాడే తెలుపు. మీ ఇంట్లో ఏంటి వాడతారు? మా ఇంట్లోనా అండి? మా ఇంట్లో బాబు షాజహాన్, తను కూడా ఇదే టీ వాడేలా చూడు బాబు. నీ తాజ్ మహల్ కి సున్నం కొట్టిస్తా. ఓకే ఏమండి? తాజ్ మహల్. మా ఇంట్లో కూడా తాజ్ మహలే. అరే మన టేస్ట్లు భలే కలుస్తున్నాయండి. పొద్దున్న మనం కలిసాం, ఇప్పుడు మన టేస్ట్లు కలుస్తున్నాయి. నేను కూడా ఇదే. బ్రెడ్ ప్యాకెట్ అనుకున్నా. రేయ్ రేయ్ రాజా, రాజా 10%. రేయ్ 10%. 2000 రూపీస్ అయిందండి బిల్లు. మీరు 1200 పే చేస్తే చాలు. అదేంటి? మీకు వెంకట్ తెలుసు కదండి, అందుకే 40% డిస్కౌంట్. ఎరా ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను. ఏమండి, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి, రాజా అని. హలో అండి. హలో. మీ ఫ్రెండ్ భలేవారండి. మీరు నాకు తెలిసినందుకు 40% డిస్కౌంట్ ఇచ్చారు. 40%? వీడింతేనండి, ఈ సూపర్ మార్కెట్ పెట్టమని అడిగి ఇచ్చింది నేనే. అందుకే నేను